కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు నిరసనల్లో పాల్గొంటున్నారు. రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం కుట్రతోనే కళ్యాణ లక్ష్మి పథకాన్ని అడ్డుకుంటోందని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే నిరసనల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సురేందర్కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇదెక్కడి దుర్మార్గమని జాజాల సురేందర్ మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని మండిపడ్డారు. ఇక ఈ అంశంపై మనతో స్పందించడానికి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకం పేదలకు ఎంత ఉపయోగపడుతుందో మనందరికి తెలిసిన విషయమే. ఎంతో మంది సంతోషంగా ఉన్నారు. సో అలాంటి ఒక మంచి పథకాన్ని హైకోర్టు తీర్పని చెప్పి ఇంకోటని చెప్పి ప్రభుత్వం రద్దు చేసే కుట్రలు చేస్తోంది. సో దానికి సామరస్యంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ అది మిమ్మల్ని కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, నేతలు కావచ్చు, అందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసి గొంతు నొక్కాలని చూస్తుంది. ఈ పోలీస్ వ్యవస్థ తీరు, ప్రభుత్వ తీరుని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు దీనికి సంబంధించి? గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు తన మానస పుత్రిక అయినటువంటి పథకంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ప్రతి పేదింటి ఆడపిల్లకు తల్లిదండ్రులకు భారం కావద్దు అని చెప్పి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకము పెట్టి ఎన్నో కుటుంబాలకు దాదాపు 15 లక్షల కుటుంబాలకు కేసీఆర్ గారు చేయూతనిచ్చారు. ఈ పథకము నిజంగా కూడా భారతదేశం అంతా కూడా మంచి పేరు. మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా చాలా మంది పరిచయం అయ్యేవాళ్ళు. మరి ఎంత మంచి పథకం పెట్టారు, దేశంలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం అందించింది, కేసీఆర్ గారు అందిస్తున్నారని చెప్పి ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన పథకం ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి. ఇటువంటి పథకాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో వచ్చి కేసీఆర్ గారు ₹1,00,000 ఇస్తున్నారు, మేము ఇంకా తులం బంగారం ఇస్తామని చెప్పి దొంగ మాటలు చెప్పి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా అటువంటి మంచి పథకాన్ని ఎత్తేయడానికి కుట్ర చేస్తా ఉన్నారు. కోర్టులో పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఇలా నిజంగా కూడా నిరుపేదలకు ప్రతి ఆడపిల్ల ఉన్నటువంటి నిరుపేదలకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కావచ్చు, ఈబీసీలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో చేయూతనిచ్చినటువంటి పథకం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. ఇటువంటి పథకాన్ని రద్దు చేయాలని చెప్పి ఒక కుట్రపూర్వకంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టండి అని చెప్తే ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులతోటి అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అణచివేత ప్రయత్నం చేసినా ఇది తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి గుండెలో ఉన్నటువంటి పథకం. ఇది నువ్వు ఎంత అణచివేసినా ఎవరు నిన్ను సహించారు. ఇవాళ పోలీసులను పెట్టి అణచివేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు. ఇంత మంచి పథకం ఇవాళ ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక భరోసా. దాదాపు 13 లక్షల రూపాయలు ఇవాళ నిరుపేదలకు అందింది. ఎంతో మంచి పథకం ఇది. ఇది చూడకుండా కావాలని చెప్పి తులం బంగారం ఎక్కడ అడుగుతారని చెప్పి ఇవ్వలేక ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వదలము. ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగే విధంగా ఈ ప్రభుత్వమే ఒత్తిడి చేస్తాం. అలాగే అధికారంలోకి రావడానికి అడ్డమైన హామీలు ఇచ్చిన ఈ నేతలు, ఈ ప్రభుత్వం ఇప్పుడు అన్ని ఒకదాని తర్వాత ఒకటి నీరుగార్చే కుట్రలు కనిపిస్తున్నాయి. పథకాలన్నీ కూడా కనుమరుగయ్యేలా కనిపిస్తున్నాయి కదండి. నిజంగా కూడా ఈ ప్రభుత్వానికి చేతన అయితలేదు. ఏ పథకం కొనసాగించాలని అడ్మినిస్ట్రేషన్ మీద గ్రిప్ లేదు, ప్రజలను పరిపాలించే దిక్కు లేదు. ఏదైతే ఇప్పుడు ఢిల్లీకి మూటలు మోయడం తప్పితే తెలంగాణ ప్రజలు కానీ ఇక్కడ ఈ గాడిలో పెట్టలేకపోతుంది. పాలన కొనసాగించలేక ఈ పథకాలన్నీ ఎత్తేయడానికి ప్రయత్నాలు చేస్తుండు. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది కళ్యాణ లక్ష్మి షాదీ పెళ్లిళ్ళు అయిపోయి. ఇంతవరకు పిల్లలు ఎత్తుకొని తిరుగుతా ఉన్నారు. వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ, నాయకుల ఇళ్ల చుట్టూ తిరుగుతా ఉన్నారు. మా చెక్కులు ఎప్పుడు వస్తాయి, చెక్కులు ఎప్పుడు. ఎందుకంటే నిరుపేదలు అల్లుడికి టైంలో మా కళ్యాణ చెక్ వస్తుంది, అది మేము వెంటనే ఇస్తామని చెప్పి ఒప్పుకున్నటువంటి సంఘటనలు చాలా కుటుంబాలు ఉన్నాయి. అవన్నిటి కూడా ఎదురు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము ఇయ్యలేక చేతగాక ఇది ఒకటే రైతు బంధు ఎగ్గొట్టినాడు. ఇంకా ఎప్పుడైనా ఎలక్షన్ ఉన్నప్పుడు ఇస్తున్నాడు తప్పితే రైతు బంధు ఎగ్గొట్టిండు, కళ్యాణ లక్ష్మి ఎగ్గొట్టిండు, 4,000 పెన్షన్ అన్న అదే కొట్టిండు. ఈయన చేసింది ఏమంటే ఏమీ లేదు. ఢిల్లీకి మూటలు చదవడం తప్పితే ఏమీ లేదు.
ఆయనకు బిడ్డలు ఉంటే తెలుసు, ఉన్న బిడ్డగా ఏదో చేసినట్టు ఉన్నాడు. కానీ ఇవాళ నిజంగా కూడా నిరుపేదలు చాలా బాధపడుతుంది. కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ల గురించి వాళ్ళు మండల ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దీన్ని వెంటనే కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ సురేందర్ గారు.